బ్రేక్ఫాస్ట్ కంటే ముందుగా నానబెట్టిన జీలకర్ర తీసుకుంటే ఆశ్చర్యకర లాభాలు. ఈ 5 వ్యాధులు మటుమాయమేంటో చూసేద్దాం. జీలకర్ర జీర్ణ ఎంజైముల ఉత్పత్తిని వేగవంతం చేసే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. మెరుగైన జీర్ణక్రియతో పాటు పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. నానబెట్టిన జీలకర్రను ఉదయాన్నే తింటే జీర్ణ వ్యవస్థ రోజంతా చురుగ్గా ఉంటుంది. జీలకర్ర నీటిలో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కారణంగా ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది. ప్రతి వంటింట్లో సాధారణంగా కనిపించే సుగంధ ద్రవ్యాలలో జీలకర్ర ఒకటి. దీన్ని రుచిని పెంచేందుకు అనేక వంటకాల్లో ఉపయోగిస్తారు. అయితే శతాబ్దాల నాటి ఈ మసాలాలలో రుచితో పాటు మరెన్నో ఔషధ లక్షణాలు ఉన్నాయని మీకు తెలుసా? జీలకర్ర దాని ఆరోగ్య ప్రయోజనాల కారణంగా అనేక సాంప్రదాయ ఔషధాల్లో ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ఉదయాన్నే పరగడుపున నానబెట్టిన జీలకర్ర నీరు తాగితే అనేక ప్రయోజనాలు ఉంటాయంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. జీలకర్రలో సహజంగా విటమిన్ ఏ, ఈ, విటమిన్ కే వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని, జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. అంతేకాదు ఈ మసాలాల్లో ఇనుము వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఆక్సిజన్ ప్రసరణకు సహాయపడటమే కాకుండా ఎముకల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. జీలకర్ర బరువు నిర్వహణపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది జీవక్రియ, కొవ్వు ఆక్సీకరణ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జీలకర్ర నీటిని తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. జీలకర్రలో అధిక ఫైబర్ కంటెంట్ మరియు పోషకాలు ఉండటం దీనికి కారణం. ఇది సహజంగా ఇన్సులిన్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. జీలకర్ర జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని వేగవంతం చేసే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. మెరుగైన జీర్ణక్రియతో పాటు పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. నానబెట్టిన జీలకర్రను ఉదయాన్నే తింటే జీర్ణ వ్యవస్థ రోజంతా చురుగ్గా ఉంటుంది. జీలకర్ర నీటిలో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కారణంగా ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తటీకరిస్తాయి.